రిపోర్ట్లో ఏపీ అప్డేట్స్ చూస్తే మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో గడప గడపకు తిరిగి యోగక్షేమాలు తెలుసుకుని కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. మంగళగిరిలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మంగళగిరిలో ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. యువ రక్తం పరుగులు తీస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏదైతే ప్రజల్లోకి దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. అయితే మంగళగిరి నియోజకవర్గంలో గత ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 66 రోజుల పాటు ప్రజా దర్బార్ నిర్వహించి ఒక మార్కుగా నారా లోకేష్ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు ఏదైతే రాష్ట్రంలో యువ ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ నారా లోకేష్ని ఆదర్శంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మరోపక్క ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా నారా లోకేష్ ప్రతి తలుపు తడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే తొలి అడుగు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకి మంత్రులకి దిశానిర్దేశం చేశారో ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ప్రతి ఇంటికి కూడా తిరిగి ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఏదైతే ఎలక్షన్కు ముందు మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ 6 పథకాలు అందుతున్నాయా లేదా అనే దాని మీద కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. అదే 1 ఇయర్లో ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలో ప్రజలకి ఏం చేశామనే దాని మీద కూడా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న నారా లోకేష్ ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. రాబోయే 4 ఏళ్లలో ప్రజలకు ఏం చేయాలనే దాని మీద కూడా ఒక ప్రణాళిక కూడా రూపొందించినట్టు కూడా తెలిసింది. అయితే మంగళగిరిలో నారా లోకేష్ మార్కు ఖచ్చితంగా కనపడుతుందని చెప్పచ్చు. గతంలో ఏదైతే మంగళగిరిలో ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు 2024లో భారీ మెజార్టీతో రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ ఉన్న నియోజకవర్గం ఏదైతే ఉందో మంగళగిరి 3వ స్థానంలో మంగళగిరి నియోజకవర్గం ఉంది. ఏదైతే మంగళగిరి నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో ప్రజలు నన్ను ఆదరించారు, మంగళగిరి నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే అంటూ కూడా నారా లోకేష్ ఎన్నో సభల్లో కూడా ప్రసంగించడం జరిగింది. ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఏ శుభకార్యం జరిగినా మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకి చీరాచార్యలతో పాటు మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో కూడా వాళ్ళ ఇంటికి బట్టలు కానీ డబ్బులు కానీ ఇచ్చే పరిస్థితి కూడా ఒక ఆడపడుచు ఇంట్లో నుంచి బయటికి వెళ్తుందనే దాని మీద కూడా ఆలోచన చేసి ఇస్తున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే రోడ్డు పైన ఉన్న తోపుడు బండ్లు కావచ్చు, ఇడ్లీ పెట్టుకునే టిఫిన్ బండ్లు కావచ్చు, ఏదైనా మసాలా బండ్లు కావచ్చు, వీటన్నిటికి కూడా తోపుడు బండ్లు ఇచ్చే విధంగా కూడా ప్రణాళిక రూపొందించి ఏదైనా మంగళగిరి నియోజకవర్గం ప్రజలకి ఏమి చేయాలనే దాని మీద కూడా నారా లోకేష్ సీరియస్గా ఆలోచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ఏదైతే గతంలో ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇళ్ళ పట్టాలు ఉన్నాయో ఈ పట్టాలు ఇచ్చే విధంగా ఇప్పటికే చాలామందికి మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఏదైతే ప్రభుత్వం రాకముందు హామీ ఇచ్చారో ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మీకు అందరికీ ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పి సందర్భంలో ఈ మధ్య కాలంలోనే ప్రజలందరికీ కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాలు అందజేశారు. మరోపక్క తాగునీటి సమస్య కూడా లేకుండా ప్రతి ఇంటికి కొలాయి అనే సిస్టమ్ కూడా తీసుకొని దాని మీద కూడా దృష్టి పెడుతున్నాడు. మరోపక్క విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా వ్యవస్థని కూడా గాడిని పెట్టే విధంగా కూడా నారా లోకేష్ అడుగులు ముందుకేస్తున్నారు. నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ని ఆదర్శంగా తీసుకొని మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇదే ప్రకారంలో ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సుపరిపాలనలో తొలి అడుగు దీంట్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా నారా లోకేష్ తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి.